ఈరోజు నేను ఏమంటున్నాను అంటే చాలామంది ప్రార్థనకు వస్తున్నారు కానీ జీవించుతున్నారన్న పేరుంది కానీ కొంతమందికి వాళ్ళు ఎప్పుడూ ఆత్మీయంగా చచ్చిపోయారు. అయితే నేను అంటున్నాను, నువ్వు ఆత్మీయంగా మరలా బ్రతకాలి అని అంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవునికి స్తోత్రం. బతుకుతున్నావు అన్న పేరు ఉంది కానీ, జీవించుతున్నావు అన్న పేరు ఉంది కానీ, ఇప్పటికే ఒకవేళ చచ్చిన స్థితిలో ఉన్నావేమో, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నావేమో. అయితే ఈరోజు ఈ పగటికాల సమయంలో ఈ మాట వింటున్న నీవు తప్పనిసరిగా నీ పాపాన్ని, నీ చెడుతనాన్ని, దేవునికి విరోధమైన నీ అసహ్య కార్యాలను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు దగ్గర క్షమాపణ వేడుకుంటే, అలా క్షమాపణ వేడుకొని ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తిని త్రాగితే ఏమొచ్చిందో తెలుసా? మరలా మీలో మీరు జీవము కలిగిన వారు అవుతారట. దేవునికి స్తోత్రం. అంటే చచ్చిన స్థితిలో ఉన్న నీవు మరలా ఏం పోసుకుంటావు? జీవం పోసుకుంటావు. ఆమేన్. నువ్వు